రూ. 500 లాటరీ టికెట్‌తో 10,00,00,000 గెలిచిన డ్రైవర్. ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. చాలామంది తలరాతలను రాత్రికి రాత్రే మార్చేస్తోంది లాటరీ. మన దేశంలో ముఖ్యంగా కేరళలో ఈ లాటరీ వల్ల కోటీశ్వరులు అయిన వారు ఎందరో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో కాలం వెల్లదీస్తున్న తరుణంలో లాటరీ రూపంలో అదృష్టం వరించి అనూహ్యంగా జీవితాలు మారిపోయిన వారు కూడా ఉన్నారు. తాజాగా ఇప్పుడు డ్రైవర్‌ని కూడా ఇలాగే లాటరీ రూపంలో అదృష్టం వరించింది. రూ. 500 పెట్టి టికెట్ కొంటే లాటరీలో అతనికి 10,00,00,000 దక్కాయి. దీంతో అతడు ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. అతడి ఇంటికి వందలాది మంది తరలివస్తున్నారు. హర్యానాలోని సిర్సా జిల్లా మహమ్మద్‌పురియా గ్రామానికి చెందిన 35 ఏళ్ల పృథ్వీ సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, 2 పిల్లలు, తండ్రి, సోదరుడు ఉన్నారు. భార్య సుమన్ రాణి పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తుంది. తండ్రి దేవీలాల్ కూడా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా తన కుటుంబ కష్టాలు తీరాలని పంజాబ్ లోహ్రీ మకర్ సంక్రాంతి 2026 బంపర్ లాటరీలో పృథ్వీ ఇటీవల రూ. 500తో టికెట్ కొన్నాడు. అయితే ఈ లాటరీలో మొదటి బంపర్ ప్రైజ్ 10,00,00,000 గెలుచుకున్నాడు పృథ్వీ సింగ్. దీంతో అతడి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మొదట తనకు లాటరీ దక్కిందనే విషయం తానే నమ్మలేకపోయానని చెబుతున్నాడు పృథ్వీ. కాగా గతంలో కూడా ఇలాంటి లాటరీ టికెట్లు 2 సార్లు కొన్నానని, కానీ అప్పుడు అదృష్టం వరించలేదని చెప్పాడు పృథ్వీ సింగ్. కానీ మూడో ప్రయత్నంలోనే బంపర్ లాటరీ తగిలిందంటూ పృథ్వీ సంతోషం వ్యక్తం చేశాడు. పంజాబ్లోని కిలియన్ వాలీ గ్రామంలో ఈ లాటరీ టికెట్ను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే ఇంత త్వరగా లాటరీలో విజేతగా నిలుస్తానని తాను ఊహించలేదని చెప్పాడు. కాగా ఈ లాటరీ ద్వారా వచ్చిన డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసం వినియోగిస్తానని పృథ్వీ సింగ్ తెలిపాడు. ఇక తనకు పెద్ద లగ్జరీ కారు కొనుగోలు చేయనుందని 6 ఏళ్ల పృథ్వీ కొడుకు తన కోరికను బయటపెట్టాడు. పృథ్వీ సింగ్ లాటరీ గెలిచినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అతడి భార్య సుమన్ కూడా తెలిపింది. ఇక విషయం తెలిసిన తర్వాత చాలా మంది తమ ఇంటికి వస్తున్నారని చెప్పింది. లాటరీ గెలిచిన భర్తను అభినందించేందుకు ప్రజలు వస్తూనే ఉన్నారని తెలిపింది. కాగా పృథ్వీ లాటరీ గెలిచినందుకు గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.